నమస్తే మాస్టర్స్. మరణం మధురం క్షణం క్షణం అనుభవైక జ్ఞానం జోర్డన్ గారిచ్చి ఎం స్వర్ణలత గారు అనువదించిన ఈ పుస్తకంలో మనం 10వ అధ్యాయంలో ఉన్నాము. మరణ భయము ఆవలి జీవితం అనే దాంట్లో ఉన్నాము. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మార్పుపై మరణ భయ ప్రభావం. మార్పు మీద మరణం భయం అనేది ఎలా ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. ఆవలి జీవితంలోకి పూర్తిగా ప్రవేశించక ముందే ఏ విధమైన నకారాత్మక ఉద్వేగం అయినా పనిచేయబడి సున్నితంగా మారాలి. గాఢమైన మరణ భయం మన చైతన్యపు ప్రకంపన స్థాయిని తగ్గించి దాని ఉన్నత ప్రకంపనలు తక్కువ ఉద్వేగాలు కలిగిన ఆత్మలతో సమాచారం సలపడం క్లిష్టతరం చేస్తుంది. కొంతకాలం భయం కరిగిపోవడం మొదలు పెట్టే వరకు మనం మనల్ని చుట్టుకుని ఉండే దివ్య భాషణ సందేశాలు వినలేము, కనుక ఒంటరితనాన్ని ప్రభావిస్తాము. ఓకే, మనకి చెప్పారు కదా ఇంతకుముందు, ఏంటి మనం పైకి వెళ్ళేటప్పుడే మనకి దివ్య ఆత్మలు మార్గనిర్దేశకులు మనతో కనెక్ట్ అయ్యేసి మనకి మార్గనిర్దేశకం చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి ఏంటి అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడైతే గనక మరణ భయము ఉంది అంటే మన ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది అనమాట. మన చైతన్యం యొక్క ప్రకంపన స్థాయి అనేది తగ్గిపోతుంది. దాంతో ఏమవుతుంది, మనము మనకంటే ఉన్నతమైన ప్రకంపనలు కలిగిన ఆ మార్గనిర్దేశకులు చెప్పిన విషయాలని వాళ్ళు మనం చూపిస్తూ ఉంటారు. ఇలా రా, అలా చెయ్యి అనేసి చెప్తూ ఉంటారు. అది మనము అందుకునే స్థితిలో ఉండమన్నమాట. ఎందుకంటే మన ఫ్రీక్వెన్సీ బాగా తగ్గిపోతుంది విపరీతమైన భయంతో వణికిపోతూ ఉండటం వలన. అప్పుడు వాళ్ళు చెప్పే ఆ దివ్య భాషణ మనకి సందేశాలు మనం వినలేము. కాబట్టి మనం అక్కడ ఎవరు లేరు, ఒంటరితనము ఇట్లాంటి భావనలు మనకి కలుగుతాయి అన్నమాట. మనకి ఎవరు కనిపించరు, ఒంటరితనంగా ఉండడం, ఇవన్నీ భయము ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏం చెప్పారంటే ఆవలి జీవితంలోకి వెళ్ళడానికి ముందే ఇంకా పూర్తిగా, అంటే ఈ శరీరంలోంచి మన ఆత్మ పూర్తిగా బయటికి వచ్చి ఆవలి జీవితంలోకి వెళ్ళే లోపలే మనము ఈ నకారాత్మకమైన భావావేశాలు, ఉద్వేగాలు, అంటే ఈ దుఃఖము, భయము, నా వాళ్ళని వదిలిపెట్టేస్తున్నానని ఇట్లాంటి ఏమైతే నకారాత్మకమైన భావాలు ఉంటాయో అవన్నిటిని కూడా పూర్తిగా వదిలిపెట్టేసి సున్నితంగా మారాలి అని చెప్పారు. ఎప్పుడైతే సున్నితంగా మారుతామో అప్పుడు మన మార్గనిర్దేశకులు చెప్పేవి మనకి చక్కగా వినిపిస్తాయి. వాళ్ళు మన తోడు ఉన్నారు, వాళ్ళు ఎంతో ప్రేమగా మనల్ని తీసుకెళ్తారు, అదంతా ప్రేమమయమైన లోకము అనే విషయం మనకి స్ఫుటంగా అర్థమవుతుంది అనమాట. చక్కగా భయము భావన మనల్ని ప్రమాదానికి లోనైట్లు చేయడంతో మనం మనల్ని రక్షించుకోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాము. ఈ ప్రతిబింబిత ఆత్మలను మరణించిన వెంటనే అప్రమత్తమై భయపెట్టే దేనికోసమో వెతికేటట్లు చేస్తుంది. వాస్తవంగా కానీ లేక పదార్థ రూపంలో కానీ ఏమీ లేనప్పుడు మనం విషయాలు కనుక్కోవడం మొదలు పెడతాము. సంభవించిన అపాయాల గురించి ప్రతి ఆలోచన, అంటే భూతాలు, నరకం, నిరాధారం, శిఖరాలు తిరస్కరించే దేవదూతలు వగైరా ఆ ప్రతిబింబాన్ని మాయ చేస్తాయి. మనం స్వప్నావస్థ వంటి దాంట్లో ఉన్నాము కనుక ఈ దృశ్యాలు చాలా వాస్తవంగాను భయానకంగాను అనిపిస్తాయి. మన నిర్దేశకులు మనకు సహాయం చేయడం కోసం వాళ్ళ ప్రేమను వినమని, చూడమని అరుస్తుంటారు. కానీ మరణ భయం మన ఆధ్యాత్మిక చెవులను మూసివేస్తుంది. ఓకే, సో ఏమంటున్నారంటే మనకి గనక ఆ మరణ భయము ఉండడం వలన ఏమవుతుందంటే మనకి ఏదో అయిపోతుంది. శరీరం వదిలిపెట్టేసాం కదా, శరీరంలోంచి దూరం అయిపోతున్నాము. సో ఏదో అయిపోతుంది, నాకేదో ప్రమాదం జరుగుతుంది అన్న భావనతో ఉండి ఎలా మనల్ని మనం రక్షించుకోవాలి అన్న తత్వంలోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే ఆ ఉన్న ప్రదేశం నుంచి తప్పించుకోవడానికి
ఉన్నదాన్ని వాస్తవంగా చూడలేకపోవడం, మన అసలైన ఆ, ఏంటి కళ్ళు మూసుకుపోతాయి అనమాట మనకి. ఎందుకంటే మనం ఏదనుకుంటే అది అక్కడే అదే జరుగుతుంది కదా. కాబట్టి నేనేదో ప్రమాదం లోకంలో ఎక్కడికో వెళ్ళిపోతున్నాను, నాకేదో అయిపోతుంది అన్న భావంతో ఉండడం వల్ల అసలు అక్కడ ఉండే ఆ మార్గనిర్దేశకులు, ఆ ప్రేమ, వారిచ్చే గైడెన్స్ అదంతా కూడా మనం తీసుకునే స్థితిలో ఉండమన్నమాట. స్వప్నావస్థ లాంటి దాంట్లో ఉన్నాం కదా మనం ఇప్పుడు, అంతే కదా. మన భూమి మీద ఉన్నాము అంటే స్వప్నావస్థలో ఉన్నామంటే అంటే ఒక మాయలో ఉన్నాము. కాబట్టి ఈ మాయ అనేది కరెక్ట్గా నిజము అని అనిపిస్తుంది, మిగతా ఏమో భయాన్ని కలిగిస్తాయి అన్నమాట. సో మన అసలు అసలు వాళ్ళు చెప్పే దాన్ని కూడా మన లోపల ఆత్మపరంగా ఉన్నా కూడా మన మన చెవులు అనేవి మూసేస్తాయి ఈ భయం అనేది వలన అని చెప్తున్నారు. నెక్స్ట్, భూమి మీద కానీ లేక ఆవలి జీవితంలో కానీ భయం అనేది మరింత సంస్కారంగా చేయబడటానికి కారణం ఆత్మలను పరస్పరం విడదీయడంలో భయం పోషించే పాత్రే భూమి మీద భయం విడదీస్తుంది. అది మనల్ని ఎదుటివారికి వ్యతిరేకులుగాను, వారు కలిగించే అపాయాలకు వ్యతిరేకంగాను చేస్తుంది. సర్వలోకంలో భయం మనని సంపూర్ణత్వం నుంచి, సర్వస్వం నుంచి విడదీసి ఒంటరితనాన్ని భావించేటట్లు చేస్తుంది. ప్రేమ ఎప్పుడు కలుపుతుంది. ప్రేమకు వ్యతిరేకమైన భయం విడదీస్తుంది. అది మన ఏకత్వాన్ని తోసిపుచ్చుతుంది. సో మనకి ఇంకా ఇంకా బాగా అర్థం అవ్వడం కోసం ఇంకా డీటెయిల్గా చెప్తున్నారన్నమాట. భయం అనేది ఉండడం వలన అది మనము ఆ ఉన్నత లోకంలో అన్ని ఆత్మలతో కలిసి ఇదంతా ఆత్మే, ఇదంతా కూడా ఒక చైతన్యమే అని ఒక జ్ఞానవంతమైన ఆ ప్రేమను అనుభవించడానికి మనల్ని దూరం చేసేస్తుంది. మనం దానికి మన చెవులు మూసుకుపోయాయి, కళ్ళు మూసుకుపోతాయి, ఒంటరితనం అనుభవించేటట్టు చేస్తుంది. సంపూర్ణత్వాన్ని మనం గ్రహించే విధంగా గ్రహించలేమన్నమాట. ప్రేమ ఏమో అందరినీ అన్నింటినీ కలిపేస్తుంది, భయం అనేది దూరం చేస్తుంది. ఇప్పుడు భయం అనేది మరణ భయం ఒకటే కాదు, ఇంకా ఏ భయమైనా, అంటే వీళ్ళు నన్ను మోసం చేస్తారేమో, వీళ్ళు చెడ్డవారేమో, నా దగ్గర డబ్బులు ఆక్కుంటారేమో, అమ్మో ఏ మూల నుంచి ఏ విషజీవి వచ్చి నన్ను తినేస్తుందో, ఇవన్నీ కూడా భయాలే కదా. ఈ భయాలే మనల్ని ఏకత్వం నుంచి దూరం చేస్తాయి. అదే భయం లేకుండా ఉంటే వీళ్ళందరూ మంచివాళ్ళు, వీరు నా జీవితంలోకి నాకు ఏదన్నా నేర్పించడానికి, లేకపోతే వాళ్ళు నా దగ్గర నుంచి నేర్చుకోవడానికి వచ్చారు, ఇదంతా కూడా విశ్వము నిర్ణయించిన మార్గము, వీళ్ళందరూ అందుకోసమే వచ్చారు, అందరినీ అంగీకరించడము, ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నారు, ఇట్లా అన్నింటిని మనం అంగీకరిస్తాం అనమాట. ప్రేమతత్వంలో ఉంటే అది ఏకత్వాన్ని కలిగజేస్తుంది. మరణ భయం మనం చేరే చోటుని చీకటిగాను శూన్యంగాను కనిపింపచేస్తుంది. ఒంటరిగా సూచనలేమీ లేకుండా ఉండటంతో భయం ఆందోళనగా మారుతుంది. భూమి మీద భయాందోళనలకు గురి అయిన వ్యక్తులు తాము మరణిస్తున్నట్లుగా భావిస్తారు. భౌతికంగాను మరియు మానసికంగాను ఎందువలనైనా కానీ సహాయం అందకుండానే గడుపుతారు. తమ భయంతో ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తారు. ఆ సర్వాత్మ లోకంలో కూడా భయాందోళనకు ఆ ప్రభావమే ఉంటుంది, కానీ అది తాత్కాలికం. సో భయం ఇక్కడ మనమైతే ఎలా భూమి మీద నివసిస్తామో భయం వలన ఒంటరితనంగా ఉంటుంది, మనకెవ్వరూ లేరు అనిపిస్తుంది, ఎటువంటి సహాయము దొరకకుండానే ఒంటరిగా జీవిస్తూ కష్టంతో జీవిస్తూ ఉంటాము. భూమి మీద ఎలా అయితే ఒంటరితనంతో చీకటిగా జీవిస్తూ ఉంటాము భయం వలన, ఆ పైలోకాల్లో కూడా ఈ భయం అనేది అటువంటి ప్రభావమే కలుగజేస్తుందంట. కానీ అది తాత్కాలికం, ఎందుకంటే స్లోగా మనకి మార్గనిర్దేశకులు మనకి చెప్తారనమాట. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది, అన్నింటికన్నా కూడా తక్కువ చైతన్యము ఫ్రీక్వెన్సీ ఉండేది భయానికి అనమాట. అంతేకాదు స్వామి రామ అనే ఒక మాస్టర్ ఏం చెప్పారంటే, హిమాలయాల్లో ఉండేవారు ఆయన ఏం చెప్పారంటే, మనం
ఆధ్యాత్మికత వైపు మనం అడుగు వేయడంతోనే మొట్టమొదటి వదిలిపెట్టాల్సింది భయం. మన లోపల ఉండే అన్ని విషయాల పట్ల ఉండే భయం అనేది సంపూర్ణంగా తొలుగుతూ ఉంటేనే మనం ఒక్కొక్క అడుగు ముందుకి వేయగలుగుతాము. ఒక మెట్టు ఎదిగినట్టు అనమాట. భయం వీడితేనే ఒక మెట్టు పైకి వేస్తాము. సో భయం అనేది మనల్ని దిగజార్చుతుంది. కొన్నిసార్లు మరణం తరువాత ఏర్పడే దిక్కుతోచని మార్పు చెందే భయానికి తోడై మరింత తీవ్రంగా మారుతుంది. భయంతో పోరాడవద్దు లేదా అపాయం కోసం చూడవద్దు. భయాన్ని అనుమతించండి. సముద్రంలో అలపై తేలినట్లుగా భయాన్ని తేలి ఆడండి. సో ఆల్రెడీ మనకి భయం ఉంది. మరణించిన తర్వాత ఏం జరిగింది, మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, అసలు ఏం జరిగింది అసలు ఇదంతా అనే దాని వలన ఆ కొత్త మార్పు అనమాట. మనకి ఏం తెలియకపోవడం వల్ల ఆ కొత్తగా వచ్చిన మార్పు ఆ భయానికి తోడై ఇంకా తీవ్రంగా మారుతుందంట. అగమ్యగోచరంగా అయిపోతుంది అనమాట. మనం వణికిపోతాం. సో ఏమంటున్నారంటే మనలో ఉండే భయాన్ని మనం గమనించుకోవాలి. నేను భయపడుతున్నాను, ఓకే, భయాన్ని వదిలిపెట్టాలి, ఇది నాకు ఏమాత్రం సహాయం చెయ్యదు. ఈ విధంగా మనం ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఈ విధంగా మన ఎరుక పెంచుకుంటామో అప్పుడు తేలికగా మనం భయాన్ని వదిలిపెట్టగలుగుతాం. ఎందుకంటే భయము వేరు మనము వేరు అన్న ఎరుక ఎప్పుడైతే వస్తుందో నా లోపల ఈ భయం అనేది ఇంతకు ముందు లేదు, ఇప్పుడు వచ్చింది, కాబట్టి దీన్ని ఇలాగే బయటికి పంపించేయాలి అన్న మూడవ మనిషిలాగా ఎరుకలోకి ఎప్పుడైతే వస్తామో దాన్ని వదిలిపెట్టగలం. అలా కాకుండా భయమే మనం అయిపోతే, భయాన్ని సపరేట్గా చూడలేకపోతే అప్పుడు ప్రపంచమంతా వేరేలా కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను భయంతో వణికిపోతున్నాను, అది అంతే, వాళ్ళు అలాగే చేస్తారు, అమ్మో వచ్చేస్తున్నారు నా మీదికి, లేదంటే అదిగో పాము వస్తుంది, ఇట్లా నేను భయంతో వణికిపోతూ ఉంటే నేను అదే సృష్టించుకుంటాను. ఆ భయం అలాగే పెరుగుతుంది, నేను తగ్గించలేను. నేను వేరు భయం వేరు అని ఎప్పుడైతే నేను తెలుసుకుంటానో, నేను అనవసరంగా ఇప్పుడు భయపడుతున్నాను, భయం వల్ల నాకు ఎటువంటి సహాయం జరగకపోగా ఇంకా పరిస్థితి విషమిస్తుంది, కాబట్టి నేను భయాన్ని వీడి ఇంకా నా విచక్షణని ఉపయోగించి ఈ సందర్భం నుంచి, ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో నేను చూస్తాను అని మనం ఎప్పుడైతే ఎరుకలోకి వస్తామో అప్పుడు భయాన్ని పక్కన పెట్టగలుగుతాము. మన బుర్ర పనిచేస్తుంది అనమాట, ఆలోచించగలుగుతాము. కాబట్టి వీళ్ళు భయాన్ని పోరాడద్దు, చక్కగా భయాన్ని అనుమతించండి. అసలు తెలుసుకోండి, భయం ఉంది అనే విషయాన్ని తెలుసుకోండి. ఆ తర్వాత భయం నుంచి మనం తేలికగా బయటపడవచ్చు. మరణించిన వెంటనే భయం లోబరుచుకుంటే ఏమి చెయ్యాలి, కొన్ని పాయింట్స్ అన్నమాట. సో ఇవన్నీ అసలు మనకి మరణించేటప్పుడు మన చేతిలో ఏమీ ఉండవు. మనకు చిన్న కాగితం ముక్క కూడా మనం తీసుకెళ్ళలేము, కానీ లేదంటే ఈ పేపర్ అలాగే తీసుకుపోవాలేమో అనిపిస్తుంది. చూడండి, ఒక పాయింట్స్ లాగా చక్కగా చెప్పారు. మరణించిన వెంటనే భయం లోబరుచుకుంటే ఏమి చెయ్యాలి. 1, ఆ భయ తరంగం త్వరలోనే వెళ్ళిపోతుంది అని నమ్మండి. ఓకే, మనం నమ్మాలి. భయం అనేది భయం వచ్చిందా, ఓకే సరే కొంచెంసేపట్లో వెళ్ళిపోతుందిలే అనుకోవాలి, నమ్మాలి. మీకు సహాయం చేయడానికి ఆత్మలు అక్కడ ఉన్నాయని గుర్తించండి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ విషయము, మన భౌతికమైన కళ్ళతో మనము ఆత్మలను చూడలేము కాబట్టి మనకు కనిపించరు కాబట్టి వాళ్ళు లేరు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలిపెడతామో ఆటోమేటిక్గా ఆత్మలోకంలో ఉన్నట్టు మనం ఎప్పుడైతే ఆ డైమెన్షన్లో ఉంటామో ఆటోమేటిక్గా మనకి ఆత్మలు కనిపిస్తాయి. భయం వలన మనకి కనిపించరు. భయాన్ని ఎప్పుడైతే మనము వెళ్ళిపోతుంది, నాకు గైడెన్స్ ఇవ్వడానికి, సపోర్ట్ చేయడానికి మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు వస్తారు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆటోమేటిక్గా భయాన్ని విడుతుంది. ఎప్పుడంటే ఒంటరితనం ఉంటేనే కదా భయం ఉంటుంది. నేను హ్యాపీగా ఉన్నాను, నాకు అందరూ ఉన్నారు అంటే ఇంకా ఆ భయం అనేది ఉండదు. నా చేపట్టుకొని తీసుకువెళ్తారు అంటే భయం ఉండదు. సో ఎప్పుడైతే మనము ఆత్మలు నాకు సహాయం చేయడానికి వస్తారు అని అనుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా భయం అనేది పోతుంది. 3, మీరు మార్పులోకి మోసుకు వెళ్లే ఏ బాధ లేదా ఉద్వేగ గాయానికైనా స్వస్థత చేకూర్చడానికి కావలసినదంతా జరుగుతుందని తెలుసుకోండి. ఓకే,
సో మళ్ళీ భయం గనక వస్తే ఈ భయంతో కానీ బాధతో కానీ మనం మన ఆత్మకి అంటే ఈ మన గడిచిన జీవితంలో ఎన్నెన్ని కష్టాలు అనుభవించాము, ఆ బాధలు అవన్నీ ఉద్వేగాలు అవన్నీ గనక మోసుకొని వెళ్ళినా కూడా పైలోకంలో మనకి స్వస్థత చేకూర్చడానికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి, చేస్తారు. సో ఇదన్నీ కూడా అంటే మనకి బాగుంటుంది అనే విషయం ఎరుకలోకి రావడంతోనే మనకి నిజంగానే బాగా అనిపిస్తుంది. 4వ పాయింట్, ఆవలి జీవితం దయాళు అయినది మరియు మిమ్మల్ని ప్రేమిస్తున్నది అన్న హామీతో ఉండండి. అంటే పైలోకంలోకి వెళ్ళిన తర్వాత మనకి ఏమేమి ఫస్ట్ ఆ లోకం యొక్క లక్షణం ఏంటి? ప్రేమతో నిండి ఉంటుంది, ఎంతో దయాళువయి ఉంటుంది, అంటే కరుణతో నిండి ఉంటుంది. అక్కడ అందరూ కూడా ఎంతో ప్రేమతో కరుణతో ఉంటారు. ఎంతో అని ఒక హామీ అన్నమాట. హామీతో ఉండండి అన్నారు, ఎంతో గట్టిగా చెప్తున్నారు మనకి. సో ప్రేమ ఉండే లోకంలోకి, కరుణ ఉండే లోకంలోకి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కదా. మన వాటి కోసమే కదా మనంతా ప్రయత్నం చేస్తున్నాము. మరి అలాంటి ప్రదేశానికి వెళ్తున్నామని గట్టిగా చెప్పినప్పుడు మనకి భయం అనేది ఉండదు. నిష్క్రియాత్మకంగా ఉండండి. జరుగుతున్న దాని గురించి నిర్ధారణలు చేయడం కానీ గుర్తించడం కానీ చేయవద్దు. సో మనము అక్కడ మన ఆత్మ బయటికి వస్తుంది, మన శరీరం కింద కనిపిస్తుంది. ఏమైనా సరే, ఒకవేళ యాక్సిడెంట్లో చనిపోయామనుకోండి, శరీరం తుక్కు అయిపోయి ఉండొచ్చు. అయినా సరే మనం అన్ని ఏమి జరుగుతున్నా కూడా ప్రశాంతంగా ఎటువంటి ఆలోచనలు చేయకుండా గమనిస్తూ ఉండండి అన్నారు. ఎందుకంటే మనం గనక ఏదైనా ఆలోచన చేస్తే మళ్ళీ అది అలాగా సృష్టించబడిపోతుంది. కాబట్టి ఏమి చెయ్యొద్దు, ఒక జడ్జిమెంట్ చెయ్యొద్దు, నిర్ధారణ చెయ్యొద్దు. జస్ట్ అలాగా గమనించండి. ఏమి వాళ్ళు నా వాళ్ళు వీళ్ళు ఇది కదా అని, నేను ఇలా అయిపోయానా, నాకు ఇది అయ్యిందా అని ఏమొద్దు. జస్ట్ అలాగా ఒక తటస్థ స్థితిలో విట్నెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మన లోపల పరమాత్మ ఎప్పుడు జీవాత్మ స్థితిలో ఉంటారు, కానీ ఏమీ మాట్లాడకుండా ఎప్పుడు కూడా ఒక సాక్షిభూతమై ఉంటారు కదా. అలాగే మనం కూడా ఆత్మస్థితిలోకి వెళ్ళిన తర్వాత సాక్షిభూతమై అక్కడ జరిగేవన్నీ కూడా అలాగే జరగనిస్తూ ఉందాం అన్నమాట. ముందు వివరించినట్లయితే సినిమా మొదలవ్వటానికి ఎదురు చూడండి. తర్వాత పాయింట్, ముందు వివరించినట్లు సినిమా మొదలవ్వటానికి ఎదురు చూడండి. నిర్దేశకులు మిమ్మల్ని స్వాంతనపరిచి సూచనలు ఇచ్చే ప్రతిబింబాలను అందచేయనివ్వండి. అవి మిమ్మల్ని శబ్దాలు లేదా చిత్రాల ద్వారా దివ్య భాషణంతో చేరి ప్రేమను మరియు సురక్షితను అందచేస్తాయి. ఎలా అయితే మనం సినిమాకి వెళ్ళి సినిమా వస్తుంది, సినిమా చూస్తాము అని అలాగే ఎదురు చూస్తూ ఉంటాం కదా, అదే విధంగా మనం కూడా ఎదురు చూడమన్నారు. శరీరంలోంచి బయటికి వచ్చేసిన తర్వాత అక్కడ జరిగే విషయాలన్నీ కూడా గమనిస్తుంటాము, ఎటువంటి ఆలోచనలు చెయ్యము. నా కోసం ఎవరో వస్తారు, మాస్టర్స్ వస్తారు అని మనం ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత మన దేన్ని కూడా వద్దు కాదు అనకుండా మాస్టర్స్ మన కోసం ఎంతగానో ఆ స్వాంతన పరచడానికి, వాళ్ళు చేసే ఆ స్వస్థత చేయడానికి చేసే పనులన్నీ కూడా చక్కగా అలాగే చేయనిస్తాము. వాళ్ళు చెప్పే మాటలు, ఆ బొమ్మలు అవన్నీ కూడా ఆ దివ్య భాషణంతో మనం కూడా ఆ ప్రేమ అనే దివ్య భాషణంతో కూడా మనం కూడా చేరి సురక్షితను అందజేస్తాయని చక్కగా ఎదురు చూద్దాము. తర్వాత పాయింట్, అపాయాన్ని సూచించే ప్రతిబింబాల నుంచి దూరం జరగడానికి మిమ్మల్ని ప్రేమించే ఆత్మలన్నింటినీ, ముఖ్యంగా సర్వాత్మలోకంలో వాటిని తలుచుకోండి. వారి ముఖాలను, వారి పట్ల మీ భావాలను మనస్సులోకి తెచ్చుకోండి. భూమి మీద ఉన్నప్పుడు మనకి అపాయం జరుగుతుందనే ఒక భయం ఉంటుంది. ఈ శరీరానికి ఏమైనా అవుతుందేమో, అది తగులుతుందేమో, ఇది జరుగుతుందేమో, వాళ్ళు వస్తారేమో, వీళ్ళు కొడతారేమో, ఇది తినేస్తుందేమో అని ఇట్లాంటివి ఉంటాయి. కానీ వీటన్నింటి నుంచి దూరంగా పైలోకంలో ఏముంటారు? మనకి ప్రేమించే కరుణతో ఉండే ఆత్మలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఆ సర్వాత్మ లోకంలో ఆ ఆత్మలని గుర్తు చేసుకుందాము అన్నారు. వాళ్ళని తలుచుకుందాం. వాళ్ళు మనకి అక్కడికి వెళ్తే కానీ మన ఇల్లు మనకి గుర్తురాదు. ఒకవేళ కాకపోయినా అక్కడ నా కోసం ఎంతో మంది ప్రేమతో ఉన్నారు, ఆ ఆత్మలందరినీ నేను కలుసుకోబోతున్నాను, నా ఇంట్లో నా వాళ్ళు, నేను నా ఫ్రెండ్స్ అందరినీ నేను చక్కగా
హ్యాపీగా ఎంజాయ్ చేయబోతున్నాను అనే విషయాన్ని గుర్తు తెచ్చుకోమంటున్నారు అనమాట, మనసులోకి తెచ్చుకోండి అంటున్నారు. తర్వాత పాయింట్ చివరిది, ఇప్పుడు కొంచెం ఆగండి, మీరు ఒక్క క్షణంలో కలుస్తారు. అంటే ఇవన్నీ ఒకవేళ భయాలు, ఇవన్నీ భయాన్ని మనం రకరకాల పాయింట్స్ ద్వారా ఎలా ఎలా చేయాలో, ఏం గుర్తు తెచ్చుకోవాలో, ఏం ఆలోచించాలో, ఏం ఆలోచించకూడదో ఎన్ని చెప్పారు కదా. ఇప్పుడు ఒక క్షణం ఆగితే త్వరలోనే కలుస్తాం మనము అనే విషయాన్ని పాజ్ పెట్టుకోమన్నారు అనమాట. అంటే ఒక నమ్మకంతో, ఒక హ్యాపీగా ఆగమని చెప్పారు. తర్వాత అపనమ్మకం, మరణ భయం. ఇందాక ఏమి నమ్మాలో చెప్పారు కదా, ఇప్పుడు అపనమ్మకంతో ఉంటే మరణ భయం ఎలా ఉంటుంది అనేది కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అది పూర్తి చేసుకొని ఈరోజు ధ్యానంలోకి వెళ్దాము. సందేహము మరియు అపనమ్మకం మరణం తరువాత భయాన్ని పుట్టిస్తాయి. ఆవలి జీవితాన్ని సందేహించినా లేక ఖచ్చితంగా ఉంది అనే నిర్ధారణతో లేకపోయినా శరీరం నుండి బయటకు వచ్చిన తరువాత పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తూ మొదలుపెట్టండి. మనకి సందేహం ఉన్నా, అపనమ్మకం ఉన్నా ఆ మరణ భయాన్ని మనకి కలిగిస్తాయి అన్నమాట. కాబట్టి ఆవలి జీవితము లేదు అట్లా ఇప్పుడు ఈ పుస్తకంలోనో మరి వేరే పుస్తకాల్లోనో మనం చదివిన అన్నీ కూడా ఆవలి జీవితం గురించి ఏమైతే తెలుసుకున్నామో అది లేదు అనే విషయాన్ని కనుక మనం సందేహిస్తే, నిర్ధారణకి చేసుకోకపోతే, తర్వాత అక్కడ జరిగే పరిస్థితులు, మన శరీరంలోంచి బయటకు వచ్చిన తర్వాత జరిగే పరిస్థితిని అట్లీస్ట్ గమనిస్తూ మొదలు పెట్టండి అన్నారు. అంటే ఈ పుస్తకంలో చెప్పిందంతా కూడా అబద్ధము, ఇదంతా నిజం కాదేమో, ఎవరు చూశారు, ఇట్లా మనకు ఒకవేళ అలా ఉంటే, అపనమ్మకం ఉంటే అట్లీస్ట్ బయటికి వచ్చిన తర్వాత జస్ట్ గమనిస్తూ ఉండండి, పరిశీలిస్తూ ఉండండి ఏం జరుగుతుంది అనేది. మీరు ఇంకా ఎరుకలోనే ఉన్నారు. మీ శరీరం మరణించి ఉండవచ్చు, కానీ మీ చైతన్యం కొనసాగుతుంది. మీరు జీవించడానికి శరీరం అవసరం లేదు. ఇది నేను చాలా సినిమాలు, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ వాళ్ళ అనుభవాలు విన్నాను అనమాట. దాంతో నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. మనం ఎప్పుడైనా సరే ఒకరోజు అవన్నీ క్లాస్లో అవి రికార్డింగ్ పెట్టుకొని చూద్దాము. ఆ సినిమా ఒకటి ఉంది, అదన్నీ పెట్టుకొని చూద్దాం ఈసారి. నేను అదే పనిగా ఈ పుస్తకం గురించి చదువుతున్నాం కాబట్టి ఆ సినిమా చూడటం వలన మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. సో ఏం చెప్తున్నారంటే, మీ తెలివితేటలు, మీ బుద్ధి అనేది ఇంకా అక్కడ పని చేస్తూనే ఉంది. మీ శరీరం పడిపోయింది, అది చూశారు, మీ శరీరం కింద ఉంది, కానీ మీరు ఎవరు ఏంటి, ఇప్పుడు నేను అనుకుంటే నేను పలానా దేశంలో పలానా చోట పలానా సంఘటన వలన చనిపోయాను, నాకు ఇంత వయసు, నా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా నాకు తెలుసు. నేను 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 వేరు, ఈ శరీరం వేరు అనే విషయం అక్కడ ఎరుకులోకి వస్తుంది అనమాట. నేను అంటే నా యొక్క తెలివితేటలు, నా యొక్క ఆత్మ, నా యొక్క చైతన్యము, నా యొక్క అనుభవాల జ్ఞాపకాలు, ఇవన్నీ కూడా నేను అయ్యి ఉంటాను. శరీరం మాత్రమే సపరేట్ అనమాట. సో ఇంకా శరీరం లేకపోయినా కూడా నేనుగా ఉన్నాను అనే విషయం అక్కడ మనకి అర్థమవుతుంది. వీళ్ళు చెప్తున్నారు, మీరు జీవించి ఉన్నారు, మీకు శరీరం మాత్రమే లేదు. మీ శరీరం లేకపోయినా కూడా మీరు జీవించే ఉంటారు, మీ చైతన్యం కొనసాగుతూనే ఉంది అని చెప్పారు. అది గమనిస్తామన్నమాట. ఒకవేళ మనకి ఈ పుస్తకంలో చెప్పేది ఏమి నమ్మకపోయినా, అప్పుడు మనం అపనమ్మకంతో ఉన్నా కూడా జస్ట్ మనం అదన్నీ ఒక్కొక్కటి ఎరుకలోకి తెచ్చుకోగలుగుతాము. ఖచ్చితంగా కొంతమంది భక్తులు మీకు వలనే మరణించిన వారు ఉంటారు. మీరు వారిని త్వరలోనే కలుసుకునే అవకాశం ఉంది. సో మనలాంటి అపనమ్మకంతో ఉండేవాళ్ళు, లేదా ఖచ్చితంగా పైలోకంలో వీళ్ళు ఉండాలి, ఈ దేవుళ్ళు ఉండాలి, లేదా జీసస్ ఉండాలి, ఇట్లా అని నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అక్కడ ఇంకా అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని, మనలాంటి ఆలోచనలు చేసే వాళ్ళని మనం ఖచ్చితంగా కలుసుకొని తీరుతాం అన్నమాట త్వరలోనే. మీరు బాధలో లేరు, మీరు ఆలోచించి భావించి ప్రతిస్పందించగలరు. మీకు శరీరం లేకపోవచ్చు, కానీ మీలోని అతి ముఖ్యమైన భాగాలు యథాప్రకారం ఉన్నాయి. సో మనకి శరీరం లేదు, కానీ మనం ఆలోచించవచ్చు, భావించవచ్చు, ప్రతిస్పందించవచ్చు, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ముఖ్యం. ఇది ఇప్పుడు నా శరీరం ఒక్కటే ఉంటే
అంటే నిద్రపోయేటప్పుడు మనము శరీరం ఒక్కటే ఉంటుంది. ఎవరు మాట్లాడినా దేనికి మనం ప్రతిస్పందించవము, ఆలోచించము, రియాక్ట్ అవ్వము, ఏం చెయ్యం కదా. సో ఆ, బాధ కూడా ఉండదు నిద్రపోయేటప్పుడు, గాఢంగా నిద్రపోయేటప్పుడు అది కూడా ఉండదు. కాబట్టి ఎలా అయితే శరీరము వెళ్ళిపోయినా కూడా మన లోపల జరిగే ముఖ్యమైన భాగాలు, పనులు అవన్నీ చక్కగా జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఆలోచించడము, ప్రతిస్పందించడము ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మీరు భయపడుతూ ఉండవచ్చు, కానీ మీకు ఏ చెడు సంభవించలేదు. ఇది చాలా గొప్ప పాయింట్. మనం భయపడుతూ ఉంటాం, ఏదో ప్రమాదం జరిగిపోయింది అనేసి, నాకేదో అయిపోయింది అనే భయం కనుక ఒకవేళ ఉంటే, ఇక్కడ మనం ఒకటి ఏం గమనించుకోవాలంటే, మనకు ఏ చెడు సంభవించట్లేదు. ఈవెన్ మనం శరీరం వదిలిపెట్టేసిన తర్వాత ఆత్మగా ఉన్నాం కూడా ఎక్కడ ఎవరు వచ్చి ఏమి తినటం లేదు, కొట్టట్లేదు, నూనెలో వేయించి పెట్టట్లేదు, ఏమీ లేదు. ఏం చెడు జరగట్లేదు, అలాగా ప్రశాంతంగా ఉంది. ఆ విషయం గమనించుకోండి అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, విషయాలు సంభవించవచ్చునేమోనని ఊహాగానం చేయవద్దు, చిత్రించవద్దు. తెలుసు కదా, మన ఆత్మలోకంలో ఉండిన తర్వాత ఏ ఆలోచన చేస్తే అది అక్కడ చిత్రీకరణ జరిగిపోతుందన్నమాట. అదొక వాస్తవంగా అక్కడ మనమే సృష్టించేసుకుంటాము. కాబట్టి ఏమో అయిపోతుందేమో, నాకెవరో వచ్చి ఏదో చేసేస్తారు అన్న భయాలు ఏవి ఊహించద్దు. మీరు ఊహించగానే అక్కడ చిత్రణ జరుగుతుంది, కాబట్టి అది కూడా చిత్రించుకోవద్దు. నెక్స్ట్, ఇతర ఆత్మలు ఈ మార్పుని కొనసాగించి భూమిపై ప్రేమను పొందగలిగినట్లే కనీసం ఆ మాత్రపు ప్రేమ ఆవల జీవితంలో కూడా ఉంటుంది. మనము ఎలా అయితే మన చుట్టూ కూడా అందరూ ఆత్మలు ఉంటారు, పైలోకంలో ఆత్మలు ఉంటారు, మన భూమి మీద కూడా అందరూ ఆత్మలే భూమి మీద శరీరం తీసుకొని వచ్చాం కదా. ఎలా అయితే ఆల్రెడీ మరణించిన వాళ్ళు ఆత్మలోకంలో ఉండి ఆ ప్రేమను తీసుకొని చక్కగా మళ్ళీ భూమి మీదకి వచ్చి శరీరం తీసుకొని ఉన్నారు కదా. అంటే ఏంటి, పైలోకంలోకి వెళ్ళిన వాళ్ళు అదే ఇంక అయిపోయింది, ఇంక నేనేం లేను అనేది లేదు. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చారు, హ్యాపీగా జీవితం గడిపారు. పైలోకంలో ప్రేమను పొంది మరీ వచ్చారనమాట. సో అంటే ఈ విషయం కూడా గుర్తు తెచ్చుకోమంటున్నారు. ఇప్పుడు నా శరీరం వదిలిపెట్టేసినంత మాత్రాన ఇంకేమీ అయిపోయింది, సర్వం నాశనం అయిపోయింది అనేది లేదు. పైలోకానికి వెళ్ళిన ఆల్రెడీ ఎన్నోసార్లు ఎంతోమంది ఆత్మలు పైలోకానికి వెళ్ళారు, ప్రేమను తీసుకున్నారు, మళ్ళీ కిందికి వచ్చారు, మళ్ళీ జన్మను తీసుకున్నారు. సో ఇలాగే నాకు కూడా జరగచ్చేమో అనే విషయాన్ని అనుకోండి. పైగా పైలోకంలో కనీసం ఒక కొంచెమైన ప్రేమ ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోండి. తర్వాత పాయింట్, ఇప్పుడే ప్రేమ కోసం చూసి విని ఇతరులతో అనుసంధించుకోండి. సో ప్రేమ అనేది ముఖ్యం అని చెప్పారు కదా. ప్రేమ ఏమో ఏకత్వాన్ని కలిగిస్తుంది, భయమేమో ఒంటరితనాన్ని మిగిలిస్తుంది. కాబట్టి ఇప్పుడే మనం ఆ ప్రేమ కోసము చూడాలి. ఎవరితో ఆ ప్రేమ కావాలి నాకు, నేను ఇక్కడంతా ప్రేమనే ఉంది, నేను ప్రేమతో అనుసంధానించబడుతున్నాను, ఇట్లా ఎప్పుడైతే మనం అనుకుంటామో వేరే వాళ్ళతో కలుస్తాం అనమాట. ఆ ప్రేమతో నిండిన వారు వేరే ఆత్మలతో మనం కలుస్తాం, లేదంటే ఒంటరితనంగా మిగిలిపోతాము. అది ఈరోజు మనకి 2 రకాలుగా పాయింట్స్ వైజ్గా చెప్పారన్నమాట. నమ్మితేనేమో కొన్ని రకాలు, ఒకవేళ ఈ పుస్తకంలో ఈ జ్ఞానం అంతా కూడా మనం నమ్మితే భయాన్ని లోబర్చుకుంటే ఏం చేయాలి అనేది కొన్ని పాయింట్లు. ఒకవేళ నమ్మకపోతే, అపనమ్మకంతో ఉంటే ఇవన్నీ నిజం కాదు, ఎవరు చెప్పలేదు నాకు అని గనక మనం అనుకోని ఉంటే గనక మరణించినప్పుడు ఏమేం పాయింట్స్ అని గుర్తు చేసుకుంటే ఆ మరణ భయం అనేది ఉండదు, ప్రేమలోకి అనుసంధించబడతాము అనేది చక్కగా వివరించారు జోర్డన్ గారు, అట్లాగే అనువదించారు స్వర్ణలత మేడం. అది మాస్టర్స్ ఈరోజు యొక్క టాపిక్. చాలా వివరంగా బాగా చెప్పారు కదా. తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం మరణించడానికి ముందే మరణ భయాన్ని తొలగించుకోవడం అని ఉంది. నెక్స్ట్ వారము మనము తర్వాత భాగము కొద్దిగా ఈ చాప్టర్ అయిపోతుంది, చాప్టర్ పూర్తి చేసేసుకొని కొంచెం ఆ సినిమా చూడటానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ అది ఉచితంగా కనుక మనకి యూట్యూబ్లో అందుబాటులో ఉంటే ఆ సినిమాని చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, అందరికీ లావణ్య గారు చెప్పండి. నేను లాస్ట్ లో జాయిన్ అయ్యాను, నేను చూస్తున్నానండి. ఇప్పుడే
యాహ్! నేను అదే మీరిప్పుడు చెప్తున్న టాపిక్ గురించి నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుందామని యా. చెప్తున్నానండి. ఆహ్, 2 ఇయర్స్ బ్యాక్ నాకు యాక్చువల్‌గా కలలో ఇలాంటి అనుభవమే అయిందనమాట. నేను నా బాడీ వేకేట్ చేసినట్లు నా సోల్ అనేది మా హస్బెండ్ అండ్ మా పిల్లల దగ్గరెళ్లి మాట్లాడిస్తూ ఉందనమాట. మాట్లాడుతుంటే వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేయట్లేదనమాట. ఎందుకంటే వాళ్ళేమో శరీరంలో ఉన్నారు. నేనేమో ఆత్మ రూపంలో ఉన్నాననమాట. సేమ్ ఇలాగే ఏ విధంగా అయితే మనకి బాడీ ఉందో, అలాగే మన ఆత్మ గూడా అలాగే ఉంటుందనమాట. జస్ట్ మన బాడీ ఉండదు అంతే తప్ప కాళ్ళు, చేతులు అవన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు మనం ప్రస్తుత జీవితంలో మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో, మన ఆలోచనలు అవన్నీ కూడా అలాగే ఉంటాయి అసలుకైతే. మన థింకింగ్ గానీ అవన్నీ కూడా మనిషి రూపంలో మనం ఎలా ఉంటామో అలాగే ఉంటాయన్నమాట. సూక్ష్మ అప్పుడు శరీరం ఏంటండి? జోస్న అది ఆ! సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరమమ్మ. అయితే ఇలాగనే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళింకెవరు రికగ్నైజ్ చేయట్లేదని చెప్పేదేసి నేను ఒక చోట కూర్చొని చూస్తుంటే నాకు అంధకారం కనిపిస్తూ ఉందనమాట. అంధకారం కనిపిస్తుంటే, ఆ అంధకారంలో ఒక్క చోట మాత్రం నాకు లైట్ కనిపిస్తూనింది. అప్పుడు ఆ లైట్‌లో నుంచి మా వెలుగులో నుండి మాస్టర్స్ నాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి నేనడిగాననమాట. అడిగితే ఇద్దరు దివ్య పురుషులు వచ్చారనమాట. వచ్చి ఏంటమ్మా అని చెప్పేసేసి వాళ్ళప్పుడు నన్నొచ్చి ఆహ్, వాళ్ళు చాలా ప్రేమమూర్తులనమాట. చాలా ప్రేమగా ఉండి అసలు ఎంతో ఆదరణ వాళ్ళని చూసిన వెంటనే నాకు ఎంతో హ్యాపీ అనిపించిందనమాట. నా కోసం వచ్చారు అని చెప్పేసేసి. వాళ్ళతో నేను మాట్లాడుతున్నట్లు ఇలా సంభాషణ జరిగిందనమాట. సో, అదే ఆ ఇన్సిడెంట్ నేను షేర్ చేసుకుందాము అని చెప్పేసి చేశానండి. అంటే తప్పకుండా వస్తారనమాట. మనని ఎలాంటి సిట్యుయేషన్‌లో మనము బాడీ వెకేట్ చేశా కానీ మనని తీసుకెళ్ళడానికి మనం అంగీకరించాలి. అప్పుడు వాళ్ళని నమ్మి వాళ్ళు చాలా ప్రేమమూర్తులుంటారనమాట. దైవదూతలో మరి తెలీదు నాకంత ఎగ్జాక్ట్‌గా. వాళ్ళొచ్చి మనల్ని తీసుకెళ్తారు. సో, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని మనం వాళ్ళతో పాటు వెళ్ళడము అవి చెయ్యాలి ఆ టైంలో మనము. అదే షేర్ చేసుకుందామని జెప్పేసి చెప్పానండి. థాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ జ్యోత్స్న గారు. అసలు సూపర్ అండి మీరు. మా లాంటి వాళ్ళ పుస్తకాలు చదివి తెలుసుకోవాలి. మీరు హ్యాపీగా వెళ్ళి అనుభవించి మరీ వచ్చారు. లేదండి. అంత మాస్టర్స్ అనుగ్రహం అండి. అప్పుడేదో వచ్చింది కానీ దాని తర్వాత అదే నిజంగా చూసానండి. అది ఎలా ఉండిందంటే ఆల్మోస్ట్ లైక్ ఆఫ్టర్ బాడీ వెకేట్ చేసిన ఆ ఎక్స్‌పీరియన్సే అన్నమాట. అంధకారం చుట్టుకొని ఉండడము, భయపడ్డము అవన్నీ కూడా జరిగాయి. అప్పుడు ఆ కాంతిలో ఉండి వాళ్ళని మాస్టర్స్‌ని గట్టిగా పిలవడము నేను. పిలిచినప్పుడు అప్పుడు వాళ్ళు నాకు హెల్ప్ చేయడానికి రావడము అవన్నీ అసలు ఇప్పుడు తలుచుకున్నా గానీ లైవ్ ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపిస్తుందండి. వాళ్ళెంత ప్రేమమూర్తులంటే అసలు అపురూపమైన ప్రేమ అన్నమాట వాళ్ళ దగ్గర. హద్దుకోవడం వాళ్ళొచ్చి అవన్నీ సో, షేర్ చేసుకుందాం అనుకున్నానండి అంతే. థాంక్స్ అండి. థ్యాంక్ యూ. వెనకాలే ఉంటారట కదా ఇద్దరు ఏంజల్స్, ఇద్దరు బాడీ గార్డ్స్. అవునండి. మన వెనకాతలే ఉంటారట కదా ఎప్పుడు కూడా. ఎప్పుడు మనతో ఉంటారు. మనతో ఉంటారు ఎప్పుడు కూడా. Yes. చాలా బాగుంది, చాలా బాగుంది. లావణ్య గారు ఏ మూవీ మీరు చెప్తున్నారు బాగుంది అని చెప్పేసి చూద్దామనేసి? సారీ, ఏమన్నారు? మూవీ ఏదో చూద్దాము దీని రిలేటెడ్ అన్నారు కదా అది పోర్చుగీస్ మూవీ. సినిమా పేరు నోసోలార్, NOSSOLAR. ఇంగ్లీష్లో సబ్ టైటిల్స్ ఉంటే అది ఆస్ట్రల్ సిటీ. నేను చూసానండి ఆస్ట్రల్ సిటీ. చాలా బాగుంటుంది. యూట్యూబ్ లో కూడా ఉంది అనుకుంటాను. అమెజాన్ లోనో యూట్యూబ్ లో కూడా ఉంది అది. కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఫ్రీగా ఉండదు. సో అందుకోసం. అవును. థ్యాంక్ యూ అండి.